అలాట్ హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున మీకు శుభములు తెలియజేస్తూ అనుదిన వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా యోహాను సువార్త 6వ అధ్యాయము 1 నుండి 15 వచనాలు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. అటు తరువాత యేసు తిబెరియ సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పింతుమని పిలుపును అడిగాను. గాని ఏమి చేయనయుండెనో తానే ఎరిగియుండి అతనిని పరీక్షించుటకు అలాగున అడిగాను. అందుకు పిలుపు, వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 అవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చికై ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీయో నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన 5 అవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఆ మనుష్యులు యేసు చేసిన సూచక క్రియను చూచి, నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, చదువుకొనబడిన ఈ లేఖనమును మన కొరకు దీవించున్నట్లుగా ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, సజీవుడా, మీకు స్తోత్రాలు నాయన. మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు. ఈ ఏమంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి నీ వాక్య ధ్యానాల కొరకు మమ్మల్ని కూర్చుండబెట్టుకున్నందుకే మీకు స్తోత్రాలు. చదువుకునబడిన లేఖనమును మా కొరకు దీవించుమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, యోహాను సువార్త 6వ అధ్యాయము మనకు ఏం తెలియచేస్తా ఉందంటే, యేసు ప్రభుల వారు చేసినటువంటి 4వ సూచక క్రియ ఈ యొక్క 6వ అధ్యాయంలో రాయబడి ఉంది. యోహాను సువార్త 6వ అధ్యాయం యొక్క పరిచయం మనం చూసినట్లయితే, యేసు ప్రభు చేసినటువంటి 4వ సూచక్రియ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆయన ఆహారముగా పెట్టడం మనము ఈ అధ్యాయంలో చూడవచ్చును. 1వ వచనం నుండి 14వ వచనం వరకు 5,000 మందికి ఆహారం పెట్టుట గురించి వ్రాయబడింది. అలాగనే 16వ వచనం నుండి 21వ వచనం వరకు యేసు ప్రభు సముద్రము మీద నడిచి వచ్చుట అక్కడ వ్రాయబడి ఉంది. అలాగనే 22వ వచనం నుండి 25వ వచనం వరకు జనసమూహము యేసయ్యను వెదకటం అక్కడ వ్రాయబడి ఉంది. అలాగనే 26వ వచనం నుండి 31వ వచనం వరకు యేసు తను వెదుకుచున్న జనులకు దేవుని క్రియలను గురించి వివరించడం అక్కడ వ్రాయబడి ఉంది. 32వ వచనం నుండి 51వ వచనం వరకు మనం చూసినట్లయితే యేసు ప్రభు పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అని జనులకు తెలియచేసేటువంటి సందర్భము అక్కడ వ్రాయబడి ఉంది. అలాగనే 52వ వచనం నుండి 59వ వచనం వరకు యేసు ప్రభు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము నేనే అన్న మాటకు అభ్యంతరపడినటువంటి యూదులు ఆ మాటకు అభ్యంతరపడినటువంటి యూదులు యొక్క విషయం గురించి అక్కడ వ్రాయబడి ఉంది. అలాగనే 60వ వచనం నుండి 71వ వచనం వరకు యేసు తను అప్పగింపబోవాడెవడో వానిని సాతాను అని సంబోధించినటువంటి సందర్భము అక్కడ వ్రాయబడింది. మొత్తముగా యోహాను సువార్త 6వ అధ్యాయము 1 నుండి 71వ వచనం వరకు 71 వచనాలు ఈ అధ్యాయంలో మనకు చూడగలమని. కాబట్టి నా ప్రియ దేవుని జనము, మొదటి 14 వచనాలు
ఈ రోజున మనం యేసు ప్రభు చేసినటువంటి 4వ అద్భుత సూచక క్రియ మరి మనం ధ్యానం చేద్దాం. మొదటిది కానా పెండ్లి విందులో నీళ్లను ద్రాక్షారసముగా మార్చటం. రెండవది ప్రధాని కుమారుని స్వస్థపరచటం. మూడవది 38 ఏండ్ల నుండి మరి రోగముతో పడి ఉన్నటువంటి మరి ఆ వ్యక్తిని యేసు ప్రభుల వారు స్వస్థపరచడం. నాలుగవదిగా 5,000 మందికి ఆహారం పెట్టడం. కేవలము 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పైగా ఆహారాన్ని పెట్టినటువంటి దేవుడు. నా ప్రియ దేవుని చిన్నంగమ ఇక మరి విషయంలోనికి వెళ్ళినట్లయితే యేసు ప్రభుల వారు మరి పస్కా పండుగ, యూదుల పస్కా పండుగ మరి ఎంతో మరి ఘనముగా ఆచరించేటువంటి వారు యూదులు మరి దేవుని యొక్క పండుగలను మరి దేవుని యొక్క ఆ దినాలలో చక్కగా ఆచరించేటువంటి వారు. మరి దేవుని యందు భయభక్తులు నిలిపారో లేదో కానీ పండుగలను మాత్రము చక్కగా ఆచరించేటువంటి మనస్సు కలిగినటువంటి వారు. మరి ఆ యొక్క యూదుల పస్కా పండుగ సమీపించినప్పుడు యేసు ప్రభుల వారు మరి తిబిరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళారనమాట. ఆ సముద్రపు దరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభుల వారు చేసినటువంటి సూచి క్రియలను చూచి అనేక మంది జనాంగము ఆయనను వెంబడిస్తూ ఉండేది. ఆయన ఎక్కడికి వెళ్ళినా బహుజన సమూహములు ఆయన వెంట వెళ్ళాయి. ఈసారి కూడా మరి యేసు ప్రభువు సముద్రపు అద్దరినే ఉన్నాడని గుర్తించి బహుజనులు పస్కా పండుగ సమీపించడం, మరి యేసు ప్రభువు అక్కడ ఉండటం వారికి మరి ప్రజలకు తెలియవచ్చి వారందరూ కూడా యేసు ప్రభువు దగ్గరకు రావడం మొదలుపెట్టారు. ఆయన తన వద్దకు వస్తున్నటువంటి జనులను కన్నులెత్తి ఆయన చూచినప్పుడు బహుజన సమూహములు ఆయన దగ్గరకు రావడం చూశాడు. ఆయన దగ్గరికి వచ్చి ఆయన చెప్పిన మాటలను వింటూ ఉన్నారు. అయితే యేసు ప్రభుల వారు ఏమన్నారో తెలుసా? తన శిష్యుడు అయినటువంటి ఫిలిప్పును పిలిచి, ఇంత గొప్ప జనసమూహమునకు మనం భోజనము ఎక్కడి నుండి కొని తెప్పించి పెడతాం అని తన శిష్యుడైనటువంటి ఫిలిప్పును అడిగినప్పుడు మరి ఫిలిప్పు గారు అంటాడు మరి 7వ వచనంలో, అందుకు ఫిలిప్పు వారిలో ప్రతివాడును కొంచెము పుచ్చుకొనుటకైనాను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాడు. నా ప్రియ దేవుని జనాంగమా, యేసయ్య ఇక్కడికి వచ్చినటువంటి ఈ జనాంగంలో మరి వచ్చినటువంటి వీరిలో కొంచెం పుచ్చుకున్నా కానీ 200 దేనారములకు పైగా ఖర్చు అవుతుందయ్యా అని యేసు ప్రభుల వారికి చెప్తాడు. యేసు ప్రభుల వారు ఏమన్నాడు? యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చేట చూచి, 5వ వచనంలో, కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చేట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి మరి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పుని అడిగారు. యేసు ప్రభు వారేమో ఇంతమంది జనానికి మనము ఎక్కడ నుండి కొని తెప్పింతుము అని మరి ఫిలిప్పుని అడిగితే ఫిలిప్పు అన్నటువంటి మాట, వీరిలో కొంచెం పుచ్చుకున్నా కానీ మరి 200 దేనారములకు పైగా ఖర్చు అవుతుంది ప్రభువా అని అన్నారు. అయితే ఇక్కడ 6వ వచనంలో మనం నేర్చుకోవాల్సినటువంటి మాట ఉంది. ఏంటో తెలుసా? ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు యేసు ప్రభువు ఫిలిప్పును అలాగున అడిగారు. ఇవ్వండి నా ప్రియ దేవుని చిన్నంగా ఆలోచన చేశారా? ఏం చేయాలో ఎరిగి ఉన్నటువంటి దేవుడు నీ పట్ల నా పట్ల ఆయన ఏం చేయాలో ఆల్రెడీ ఎరిగి ఉన్నటువంటి దేవుడు. నీలో తలంపు పుట్టక మునిపే నీకు మరి నీ మనస్సునకు ఆ మాట మరి ఆ తలంపు ఆ ఉద్దేశం రాకమునిపే దానిని ఎరిగినటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, అక్కడ శిష్యుడైన ఫిలిప్పును యేసు ప్రభు అడిగినటువంటి మాటను, ఆయన మాటలో ఉన్నటువంటి ఆంతర్యమును ఎరిగినటువంటి ఫిలిప్పు మరి డబ్బుతోనే దీన్ని చేయగలం అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. నా ప్రియ దేవుని జనాంగమా, డబ్బుతో సమస్తాన్ని మనం చేయలేం. దేవుని మాట ద్వారా మనం సమస్తాన్ని చేయగలం. ఈ మాట శ్రేష్టమైనది. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరగనటువంటి మరి వాడుగా ఫిలిప్పు ఉన్నాడు. దేవుడు మనలను సలహాలు అడిగేటువంటి వాడిగా ఉన్నాడా? దేవుడు అంతా మరి చిన్నవాడు కాదండి. ఎప్పుడు దేవుణ్ణి మనము చిన్నగా చూడకూడదు.
ఎప్పుడైతే దేవునిని మనము మన ఎదుట మనకు పైగా ఉంచుతామో, ఆయనను ఆయనను మన మార్గములో ముందు ఉంచుతామో, మనం నడిచేటువంటి త్రోవలో ఆయనను ముందు పెడతామో, అప్పుడు మనకు ఏ విధమైనటువంటి అపాయం రాదు, ఏ విధమైనటువంటి లోటు మనకు అనిపించదు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, యేసు ప్రభుల వారి మాటలో ఉన్నటువంటి ఆంతర్యమును గ్రహించినటువంటి శిష్యుడిగా పిలుపు గారు ఉన్నాడు. పిలుపు గారిని ఎందుకు అడిగారు ప్రభు అని అంటే, పిలుపు సహనం కలిగినటువంటి వాడు. మరి ఏ మాట అయినా మరి చెప్పినప్పుడు దానిని చక్కగా మరి మరి దానిని గ్రహించేటువంటి మనసు కలిగిన వాడే. కానీ యేసయ్య ఆంతర్యమును ఎరిగిన వాడిగా ఇక్కడ ఉన్నాడు. యేసు ప్రభుల వారు అన్నటువంటి మాట తాను ఏం చేయనై ఉన్నాడో తానే ఎరిగి ఉన్నాడు. కాబట్టి అప్పటికి వారికి మరి స్థిరత్వం రాలేదు, మరి పరిపూర్ణమైనటువంటి భక్తిలోనికి వాళ్ళు ఇంకా నడిపింపబడలేదు. కాబట్టి యేసయ్య మాటలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని గుర్తించలేకపోయాడు. మరి పిలుపు అన్నటువంటి మాట, మరి డబ్బు పెట్టి కొన్నా కానీ అంత డబ్బు మన దగ్గర లేదయ్యా, ఇంతమంది జనానికి వీరు కొంచెం కొంచెం పుచ్చుకున్నప్పటికీ కూడా 200 దేనారములకు పైగా మరి ఖర్చు అవుతుందని మరి పిలుపు మరి యేసయ్యతో అనటం మనం చూసాం. ఈ మాటలు విన్నటువంటి ఇంకొక శిష్యుడు మరి పేతురు గారి యొక్క సహోదరుడైనటువంటి ఆంద్రేయ, ఇక్కడ ఉన్నటువంటి ఒక చిన్నోడి దగ్గర 5 అబల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి ప్రభువా, ఇవి ఉన్నాయి కానీ ఇవి ఇంతమందికి ఎలాగ సరిపోతాయి అని అనేటువంటి సందేహాన్ని లేవనెత్తాడు. ఎప్పుడైతే మరి ఆంద్రేయులో ఆ సందేహం వచ్చిందో, యేసు ప్రభు మరొక సందేహానికి చోటు ఇవ్వకుండా వెంటనే వారికి ఆజ్ఞాపించాడు. ఏమన్నా తెలుసా? యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ మాట ఎంత మరి ఫోర్స్గా ఉందో చూడండి. ఎప్పుడైతే ఆంద్రేయ ఆ మాట అన్నాడో, యేసు ప్రభుల వారు వెంటనే జనులను కూర్చుండబెట్టుడని ఆజ్ఞాపించాడు. ఆ మాటకు శిష్యులు వెంటనే ఆయన నోటి నుండి వచ్చినటువంటి ఆ మాట మరి శక్తి కలిగినదై, అధికారం కలిగినదై ఉందేమో కానీ వెంటనే జనులను మరి పంతులుగా కూర్చుండబెట్టారు. మిగతా సువార్తలలో మరి యేసు ప్రభుల వారికి సలహాలు ఇచ్చేవారుగా శిష్యులు ఉన్నారు. మిగతా సువార్తలు మత్తయి, మార్కు, లూకా సువార్తలలో ఈ దృగ్విషయం రాయబడి ఉంది. అయితే అక్కడ శిష్యులు యేసయ్యకు సలహాలు ఇచ్చారు. ఏమని? యేసయ్య 3 దినాల నుండి ఇక్కడే ఉన్నారు ప్రజలు, వీరిని చీకట పడతా ఉంది, వీరిని పంపించినట్లయితే వారు వారి వారి స్థలాలకు వెళ్ళి ఏదైనా కొనుక్కుని తింటారని యేసయ్యకు సలహాలు ఇచ్చారు. అలా సలహా ఇస్తే యేసయ్య ఏమన్నాడంటే, మీరే వారికి భోజనం పెట్టండి అన్నాడు. మిగతా సువార్తలు మనం చూస్తే ఆ రీతిగా రాయబడి ఉంది. ఇక్కడేమో యేసయ్య వారిని సలహా అని కాదు కానీ యేసయ్య వారిని వారి ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి అడిగినట్లుగా మనం చూడగలం. కాబట్టి నా ప్రియ దేవుని చిన్నగా యేసు ప్రభుల వారి శిష్యులలో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని ఆయన పరీక్షించటకే అలాగున అడిగి ఉండవచ్చు. ఈ రోజున దేవుడు నిన్ను నన్ను కూడా పరీక్షించుటకు కొన్ని మాటల ద్వారా కొన్ని మరి వాక్యంలో నుండి నీతో మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడినప్పుడు నీవు ఆ మాటకు స్పందించకపోతే, ఆయన మాటలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని గ్రహించకపోతే, ఆయన నీలోనికి వచ్చి నీలో అద్భుత కార్యాలు, సూచక కార్యాలను ఎలా చేయగలడు? కాబట్టి ఆయన వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన మాటలను మనము గ్రహించాలి. మరి మనము మూసుకుపోయినటువంటి నేత్రముల ద్వారా, మరి క్లోజ్ అయిపోయినటువంటి మరి హృదయంలో ఆయనకు చోటు ఇవ్వకుండా ఆయన మాటలు వింటే ఆయన మాటలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం గ్రహించలేం. కాబట్టి ఆనాడు పిలుపుని అడిగినప్పుడు మరి డబ్బుతో ఆయన మాటను ముడిపెట్టాడు. ఆయన అడిగిన మాటను డబ్బుతో ముడిపెట్టాడు. ఇంకొక ఆయనేమో మరి ఇన్నేమన్నా ఎలా సరిపోతాయి అనేటువంటి సందేహానికి వచ్చాడు. కాబట్టి వారిలో ఉన్నటువంటి సందేహాలను, మరి డబ్బుతో ముడిపెట్టినటువంటి ఆలోచనలను, డబ్బుతోనే ఏదైనా చేయగలమనేటువంటి ఆలోచనను, మరి ఇన్నేమన్నా ఇవి చాలవు అనేటువంటి ఆ తలంపులను యేసు ప్రభు కొట్టివేయటానికి వెంటనే ఆజ్ఞాపించాడు కదా. జనులను మరి మీరు పంతులుగా కూర్చుండబెట్టడని చెప్పి ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలను మరి చేతులకు తీసుకుని మరి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞాస్తుతులు చెల్లించి ఆయన వారికి వడ్డించాడు.
ఆయన వారికి వడ్డించమని ఇచ్చాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, వారందరూ తిని తృప్తి పొందిన తరువాత ఏవీ నష్టపడకుండా ఉన్నటువంటి మొక్కలను ఒక్కటి కూడా మిస్ కాకుండా మరి ఏరమని చెప్పాడు. శిష్యులు ఆయన చెప్పిన మాటకు లోబడి మరి అవి ఆ గంపల నుండి ఎత్తినప్పుడు అవి 12 గంపలు అయ్యాయి. నా ప్రియ దేవుని జనాంగమా, యేసు ప్రభుల వారి యొక్క ఆంతర్యము ఎరగకుండా మరి ఆనాడు శిష్యులు వారికి తోచినటువంటి సలహాలు, వారికి తోచినటువంటి మాటలు మాట్లాడినప్పుడు వారిలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టడానికి, ఆయన మాటలో ఉన్నటువంటి ఆంతర్యమును గ్రహించకుండా వారు చెప్పినటువంటి ఆ మాటలను ఆయన కొట్టివేయటానికి తన అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని వారి కన్నుల ఎదుట చేశాడు. ఈ కార్యము వారి కన్నులు తెరిపించిందా అంటే ఇంకానూ వారు పరిపూర్ణమైనటువంటి విశ్వాస్యతలోనికి నడిపింపబడలేదండి. కాబట్టి ఈ కార్యములన్నీ కూడా ఇంకా సంవత్సరమునకు యేసు ప్రభు శిలువ మరణం పొందటానికి సంవత్సరానికి ముందు జరిగినటువంటి మరి ఈ విషయాలన్నమాట. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, యేసు ప్రభుల వారి ఈరోజు మన పాఠంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? యేసు ప్రభుల వారు మరి వాక్యం ద్వారానో మరి స్వప్నము ద్వారానో మరి దైవజనులు బోధిస్తూ ఉండగా వారి నోటి ద్వారానో మనలను మరి తన వాక్కులను విడుదల చేస్తాడు. మరి నీ పట్ల ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవటానికి వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మాట్లాడినప్పుడు నీవు తెరవబడిన హృదయంతో వినకపోతే, నీవు మదించిన హృదయంతో కనుక ఆయన మాటలను వింటే ఆయన మాటలలో ఉన్నటువంటి ఆంతర్యమును నీవు గ్రహించలేవు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఏ రీతిగా నీవు సన్నిధికి వెళ్ళి ఆయన మాటలు వింటున్నావు? దేవుని వాక్యము నీ దగ్గరకు వస్తూ ఉండగా మరి చెప్పేటువంటి వ్యక్తి పట్ల మరి ఇష్టంతో వింటున్నావా? మరి చెప్తున్నటువంటి వ్యక్తిని మరి తక్కువ అంచనా వేసి మరి ఆ వ్యక్తి యొక్క జీవితమో లేకపోతే అతని గురించి నీకు ఏదో తెలిసినట్లుగా నీవు ఆ ఆలోచనల చేత నీవు వాక్యాన్ని వింటే గనక నీవు దేవుని యొక్క ఆంతర్యాన్ని గుర్తించలేవు. దేవుని ఉద్దేశము నీ పట్ల ఏమైనదో తెలియదు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, వాక్యము ఏ నోటి నుండి వచ్చినా, వాక్యము ఎవరు చెప్తూ ఉన్నా, వాక్యము ఎవరి నోటి నుండి వచ్చినా వాక్యము ఎప్పుడూ జీవింపచేస్తుంది. అది సత్యమైనది, జీవమైనది. కాబట్టి నీవు ఆ రీతిగా చూడాలి తప్ప చెప్పే వ్యక్తిని బట్టో మరి నీవు వాక్యాన్ని బేరీజు వేయకూడదు. ఒకవేళ నీకు ఇష్టం లేని వ్యక్తి ఆ వాక్యాన్ని చెప్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తిలో నుండి ఒకవేళ దేవుడు నీ యొక్క ఉద్దేశాన్ని ఎరగాలని ఆశపడితే దానిని నువ్వు స్వీకరించలేని వ్యక్తిగా ఉంటే ఈ లోకంలో విడవబడతావు. కాబట్టి దేవుని యొక్క మాటలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని గుర్తించినటువంటి శిష్యులు తరువాత ఈ ప్రపంచానికే ఆయన యొక్క నామాన్ని ప్రకటించిన వారిగా మారిపోయారు. ఎప్పుడు వారు మారిపోయారో తెలుసా? వారి పరిపూర్ణమైనటువంటి విశ్వాస్యతలకు నడిపించబడినప్పుడు, మరి యేసు ప్రభుల వారు ఆరోహణమైన తరువాత ఆదరణకర్త వారి దగ్గరికి వచ్చి వారిని బలపరిచినప్పుడు వారి సకల లోకములకు మరి సకల జనులకు సువార్త ప్రకటించారండి. ఈ రోజున ప్రపంచమంతా యేసయ్యను ఆరాధించడానికి కారణం వారు మరి పరిపూర్ణమైనటువంటి విశ్వాసలకు నడవడం, మరి యేసయ్య యొక్క ఉద్దేశాన్ని, యేసయ్య యొక్క మనసు నెరిగినటువంటి వారు ఆ రీతిగా మరి దేవునిలో మరి వారు మరి కొనసాగినట్లుగా మనం చూడగలం. కాబట్టి నా ప్రియ దేవుని చిన్నగమ, ఈ ఉదయ కాలమున యేసు ప్రభుల వారు నీతో మాట్లాడుతూ ఉండగా మరి మూసుకుపోయిన హృదయంతో నీవు ఒకవేళ ఆ మాటలు వింటే గనక యేసు ప్రభుల వారు మరి నీ వద్దకు వచ్చి నీతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతూ ఉండగా ఒకవేళ నీవు విముఖత చూపుతూ ఉన్నావా? అయితే నీ కొరకే ఈ రోజున దేవుడు నీతో మాట్లాడాడు. కాబట్టి యేసు ప్రభుల వారు చేసినటువంటి 4వ అద్భుత సూచక క్రియ మరి ఇక్కడ మనం చూడగలం. నా ప్రియ దేవుని జనాంగమ, మరి ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో కూడా యేసయ్య ఉద్దేశాన్ని తెలుసుకోవాలని ఆశపడితే గనక మరి ఈ మాటల ద్వారా ఒకవేళ ఈ మాటల ద్వారా నీవు సంధించబడితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయన. ఏ మనిషి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు. అవును తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి మా పట్ల మీ ఉద్దేశాన్ని వ్యక్తపరచడానికి మీరు మమ్మల్ని వాక్యము ద్వారానో మరి దైవజనుల నోటి ద్వారానో మాతో మాట్లాడనై ఉండగా అయా నీ వాక్యాన్ని స్వీకరించలేని మనసుతో మేమున్నామేమో.
అయ్యా నీవు మాట్లాడినప్పుడు వినకుండా నాయన మా చెవులను మూసుకొని ఉన్నామేమో. ఈ రోజున మీరు మాకు తేటగా తెలియపరిచారు. అలాంటి సందర్భాలు ఎన్నో మేము ఆయన పోగొట్టుకుని ఉన్నామేమో నాయన. ఈ రోజున నాయన మీరు మాతో మాట్లాడి ఉండగా అయా తెరవబడిన హృదయంతో నీ మాటలు విన్నాము నాయన. ఈ రోజుననే నీ యొక్క ఉద్దేశాన్ని, నీ మాటలో నా ఆంతర్యాన్ని గ్రహించేటువంటి మనసు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాము. కాబట్టి నా ప్రియ దేవుని తండ్రి, ఈ రోజున మాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తీసివేసి అయా తెరవబడిన హృదయంతో నీ వాక్యాన్ని స్వీకరించే మనసు మాకు అనుగ్రహించమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకుమని యేసయ్య దివ్య నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.